श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba,
Baba
Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ दुनि शरद बाबू जी की जय। సెప్టెంబర్ 13వ తేదీ 1936 థానా శాంతారాం బల్వంత్ నాచే ధాన్కర్ హెడ్ గుమస్తా తాలూకా షెడ్ సర్దార్ మేజిస్ట్రేట్ కోర్ట్ కుర్లా కాయస్థ ప్రభు 1923లో సాయిలీలా మాస్ పత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేని, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేశాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను.
1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్‌లో మా అన్నగారి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరము ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ ఆదుర్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహనలో ఉన్నాను. మా ఇంటికొక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేమతన్ని లోనికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది కానీ, సాధువులకు వడ్డించదగింది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తర్వాత ఆయన మమ్మల్నందరినీ ఆశీర్వదించి హాస్పిటల్‌లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరిస్ ప్రపాన్సే సాయిబాబా కృప వల్ల అంతా చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినటం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలీదు. కానీ పాన్సేకు తెలుసని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీర భాగంపై తమ హస్తాన్నుంచి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాస్గన్ చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాస్గన్ మహారాజు వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకొని ప్రతిదినము సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినరేట్ పరీక్షలు రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత దాదే అను ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడీ బయలుదేరాను. మేము రైల్లో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళుతున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టారు, సాయిబాబా తన గారడి విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకి లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటుకొచ్చినట్టు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసలు కూర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడీ చేరేటప్పటికి బాబా లెండి తోటలో నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లుగా ఒక్కసారిగా నా వైపు చూసి నేను ఎవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఏమిటి మమతాదారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబు ఇచ్చాను. అలా ఎప్పుడూ చేయకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడీలో 3 రోజులున్నాము. ఆ 3 రోజుల్లో బాబా యొక్క మహిమలు, వారు భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవటంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు హారతి సమయానికి మసీద్ చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకి వెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను. కానీ నా 2 మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులు ఉపవాసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను.
బాబాకు నేను ఉపవసించటం ఇష్టం లేదు. వైద్య తాతయ్యలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు. నువ్వు వాడాకు వెళ్ళి భోంచేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని గొనుక్కుంటూ హారతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే భోంచేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, హారతి వేళ అయింది కదా, హారతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి హారతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాల అతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకి తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి అంటే పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం అంటే బీడ సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషేధం కాబట్టి నేను తినటానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే హారతి మొదలైంది. హారతి అయిన తర్వాత బాబా నా వద్దే 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. వారు హెచ్ఎస్ దీక్షిత్తు, జోగు, దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్ళతో, నేను ఒకసారి ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండి బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనలో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్తు, జోగు, దాబోళకరకు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు పొడవైన గుడితోనున్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె అంటే బివి నరసింహస్వామి వలె ఉన్నాడు. అంతేకాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహనలో అతన్ని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తర్వాత అతను దహన్ నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ సాటే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని అర్థమైంది. నేను వ్రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరదహస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణయ్యాను. ఆ తొలి షిరిడీ యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించకపోయిన సద్భావనలు చిరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవరికీ అంతుపట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు.
స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ की जय. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైరు హాజరైన సంగతి మమతాదారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వలన నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్ష పడతాదని హెచ్చరించి వదిలేశారు. నేను అడగంగానే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠానా జిల్లాలోని దహన్లో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బదిలీ అయ్యాను. ఆ తరువాత నేను తరచుగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడీ బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం పస్నే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీన్పై బయటికి వచ్చాడు. ఆ కేసు తాలూకు అపీలు ఆ రోజే లేక మర్నాడో విచారణకు వస్తుంది. పస్నే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరం చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడీకి వెళ్ళి చావడిలో కాకడి హారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే పస్నే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అపీల్పై విడుదలవుతాడు, చింతించిన అవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత పస్నేను కలిసి ఈ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతను అప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పాడు. అదే సంవత్సరం అంటే 1913లో నేను షిరిడీలో ఉండగా ఒకరోజు మనం పిచ్చివాళ్లను నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినదే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యాలు కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహన్లో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బలవంత్ పస్నే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతిస్థిమితం లేదు. ఎవరికి ఏ హాని తలపెట్టినందున అతనిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. మా పూజా గదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకుని నీ రక్తం తాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్దరిని తీసుకొని అతని నోట్లో గుచ్చాను. దాంతో పాటుగా నా చేతి వేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరో చేత్తో నా మెడను విడిపించుకునేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్లు నా మెడలోకి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతన్ని పట్టు నుండి విడిపించడానికి సహాయపడింది. అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్ళకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చించినీకర్ అను భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నిలుమేసి ఉండేవాడు.
అతని భార్య నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు అన్నారు. 31/3/1915న మాకు ఒక భయానక సంఘటన ఎదురయ్యింది. నేను శాంతారాం మోరేశ్వర్ ప్రశ్నే నేను శాంతారాం మోరేశ్వర్ పస్నే మరికొందరం ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రివేళ ప్రయాణిస్తూ రాన్ షేట్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులులు బెడద ఎక్కువని చెప్తారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని పక్కకు లాగలేదు. ఆ ఇరుకుదారిలో బండి ఏమాత్రం పక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్ల బండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకొని మా వైపు చూస్తూ ఉంది. చీకటిలో దాని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయి గాని కర్ర గాని పెట్టేందుకని శాంతారాం పస్నే కిందకు దిగదలచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దాంతో పులి భయపడి మా బండి పక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తర్వాత అదే సంవత్సరం 1915లో షిరిడీ బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అను భక్తుడు ఒక టెంకాయ 2 అన్నాలు ఇచ్చి ఆ 2 అన్నాలతో కలకండా కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడీ చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అన్నాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు అలాగే చితలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అన్నాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు? మాజే గరీబ్ బ్రాహ్మణచే దోన్ అనే కా టేవ్ తోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తొచ్చి సామంత్ ఇచ్చిన 2 అన్నాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గర అయినా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. ఒకసారి నేను షిరిడీలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతనిని 16 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయల దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు బాబా. ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అద్దం పడతాయని మాకు తర్వాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామసప్తాహనం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిపించేందుకు చందాలు సేకరించవలసి వచ్చింది. దాబాల్కర్ ఆదేశానుసారం నేను శంకర్రావు చందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడీ పంపాము. ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావుజీ సకారం వైద్య కుమారుడు మోరు కొరకు నేను బాబా ఊదిని ఇచ్చాను. ఊది మహిమతో జ్వరం తగ్గింది. తలాటీగా పనిచేసే పరశురాం అప్పాజీ నాన్సే ఒక దీర్ఘ వ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు, అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమయ్యింది. 1915లో నేను ఎస్బి వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పదుకులు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవడంతో
పాదుకలు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకలు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకలు అడిగి తీసుకొని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో అన్నారు. నేను, బాబా ఇవి వైద్య చేయించినవి, అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా, ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తరువాత అతనికి ఇవ్వవచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తర్వాత ఒక జత పాదుకలు వైద్యకు ఇచ్చాను. బాబా తన భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు, అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. మేమప్పుడు సాటేవాడలో, ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడ అయ్యింది. మేమప్పుడు సాటేవాడలో బస చేసాం. మేమున్న వాడాలోకి దాదా కేల్కర్ అను పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం. ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కర్ ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. అలా జరిగిన కొన్ని గంటల తర్వాత కేల్కర్ మనవరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కర్ బాబా దగ్గరికి వెళ్ళి తన మనవరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా చెప్పారు. కేల్కర్ ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగాడు. బాబా దగ్గర ఎప్పుడు ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతోనే కేల్కరు పై విధంగా అడిగి ఉండవచ్చు. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూస్తూ ఆ తల్లినడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణిచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని బాబా మా అత్తగారికి కల్పించారు. తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాదా తనను దూషించాడని, తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేల్కర్కు ఉల్లిపాయలు ఇచ్చింది. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఒక టెంకాయను ఆమె చీర చిరుగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తరువాత బాబా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని తమ పాదాలు పట్టమన్నారు. నేను బాబా పాదాలు పడుతుండగా వారు తమ చేతితో నా వీపుని నిమిరారు. బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచ్చివాడు నన్ను చంపటానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని, భగవంతుడే యజమాని, అల్లా మాలిక్ హై, అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తరువాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము. బాబా తమ భక్తులందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమ చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇంతలో మౌసీబాయ్ ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపుపై కప్నీ మీద పెట్టింది. 10 నిమిషాలు దానిని అలాగే ఉంచి తీసివేసింది.
బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తరువాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూసి నేను ఓర్చుకోలేక, కాస్త నెమ్మదిగా వద్దు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలకి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకు వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఏం జపం చేసుకోమంటారు అని అడిగాను. వారు వెంటనే దేవపూర్, కోపర్గామ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం దేవపూర్ వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలలను పూజించుకో అన్నారు. దహనుకు వెళ్ళి తరువాత బాబా మాటల్లోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవపూర్లోని విగ్రహాలను, మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయాగుకు 50 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగవత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగవత్ ఏకనాథ్ మహారాజు గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబక్లోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయను ప్రసాదించారు. ఆ తరువాత బాబా ప్రయాగ్కు 61 సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకి కృష్ణారావు అని నామకరణం చేశారు. 7 ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగత్ దేవపూరు తీసుకెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాతప్రతి ఎంత మహిమ కలదంటే దానిని బయటకు తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ వ్రాతప్రతిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగవత్ గురు పరంపరలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షించబడ్డాను. అప్పుడు దహనులో ప్లేగు వ్యాపించి ఉంది. నేను ఆఫీసుకు వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీసు నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సాయంతో దోణిలో సముద్రపు పాయను దాటుతున్నాను. నేను ఒకవైపుకు కొద్దిగా వాలినందున దోణె తలక్రిందులైంది. మేము నీటిలో పడిపోయాము. నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణె నడిపే పిల్లవాడు గజ ఈతగాడు, చాలా చురుకైనవాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిపి ఉన్న ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపుకు విసిరి పట్టుకోమన్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయి ప్రసాదించి ఆశీర్వదించిన తరువాత 1919లో మాకు ఒక మగబిడ్డ కలిగాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాలూరాం అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరములు మాత్రమే జీవించాడు. కాలూరాంకి 3వ సంవత్సరం 1921లో 3వ సంవత్సరం రాగానే మూలా నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి, నా మొదటి భార్య చనిపోయింది. నా భార్య చనిపోతుందని తెలిసే టెంకాయి ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమైంది. కానీ ప్రజ్ఞావంతుడు, యోగాంశ కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగ బాధ కాస్త ఉపశమించింది. కాలూరాం 3 సంవత్సరాల వయసప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరి విజయంలోని విషయాలు కథలుగా చెప్పడం ప్రారంభించాడు. మా ప్రక్క ఇంట్లో హెగ్డే అను భక్తుడు
పండితుడు ఉండేవాడు. అతనింట్లో ప్రతిదినం హరివిజయం పారాయణ చేయబడేది. కాళూరాం ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను పూసగుర్చినట్టు చెప్పేవాడు. కాళూరాంతో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. హెగ్డే కాళూరాంను క్షుణ్ణంగా పరిశీలించి అతను శ్రీకృష్ణుడి చెలికాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్టు కాళూరాం తను శ్రీకృష్ణునితో కలిసి ఆడిన ఆటలు, చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్టు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడూ ఏడిపించేవాడు, అందుకు నేనోసారి అతని తొడను గిల్లాను అని చెప్పేవాడు. ఒకసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి ఉట్టిపైనున్న పెరుగుకుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణ లీలలు వర్ణిస్తూ ఉండేవాడు. వీడి మాటలు విన్న తర్వాత హెగ్డే చెప్పిన మాటలు నిజమేనని అనిపించింది. హెగ్డే ఇంటిలో ఆ రోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై వివరించేవాడు. జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వీడి మాటలు విన్న తర్వాత హెగ్డే చెప్పిన మాటలు నిజమనే అనిపించేది. హెగ్డే ఇంటిలో ఆ రోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడు తలకి ముసుగు వేసుకొని ఒక మూల కూర్చొని ఉండడం గమనించాను. కాలు ధ్యానమగ్నుడైనట్లు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళను నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పివేసింది. నేను వెళ్ళి ముసుగు తొలగించాను. వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగెందుకేసుకున్నావని అడిగాను. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడి వయస్సుకు మించిన పరిణతికి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖం శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం ప్రణవం అని ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాళూరాం దానిని కత్తిరించి గోడకు అంటించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హెజ్ మాస్టర్స్ వాయిస్, తన యజమాని స్వరం. గ్రామ్ఫోన్ రికార్డుల ప్రకటన అది. ఆ ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చొని ఉన్న కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాళూరాం: ఇదేమిటి? నేను: గ్రామ్ఫోన్ రికార్డులు వారిచ్చిన ప్రకటన. కాళూరాం: ఇది శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రత్యేక సందేశం. నేను: ఏమిటా ప్రత్యేక సందేశం? కాళూరాం: కుక్క ఏం వింటుంది? నేను: గ్రామ్ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాళూరాం: కుక్క తన యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు అని. అది నిశ్చలంగా కూర్చొని ఎంత శ్రద్ధగా వింటుందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చొని ఉన్నానో నువ్వు కూడా అలాగే కూర్చొని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను: నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాళూరాం: నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాళూరాం రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడమే కాక కాగితాలపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసనీ బాబా అంధేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను.
1924లో గాడ్గీ బాబా వంటి మహాత్ములెందరో కాళూరాంను చూడ్డానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాళూరాంకి శరీరమంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాము, కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేలాది యాత్రికులు పండరీపురంలోనూ ఇతర వైష్ణవ క్షేత్రంలోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం. కాళూరాంకు అంతిమ గడియలు సమీపించాయి. నన్ను తన ప్రక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకుంటున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాళూరాం నన్ను ఓదార్చుతూ, ఇందులో దుఃఖించేందుకేముంది, ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస విడిచారు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాళూరాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టి 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యం ఏముంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాళూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్న కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్నే ఖాయం చేయదలిచాడు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూపింది. తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని తలచి ఆ అమ్మాయి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూపింది ఆ అమ్మాయినే. ఆ అమ్మాయితోనే నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులు అని నేను మాట వరుసకి చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరేశ్వర్కు 8-9 నెలల వయస్సుంటుంది. కాళూరాం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల ఒకటి విసిరేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకొని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకొని ఉండడం చూసింది. వెంటనే
సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకొని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రమేమంటే ఒంటి మీదున్న గుడ్డలు 35 భాగం కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేవీ కనిపించలేదు. సరైన సమయంలో ఫకీరు వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తర్వాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీరు జాడే లేదు. ఈ ఫకీరు ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీరుకి ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీరుకు ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటల్లో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. క్రింద పెద్ద కుప్పగా చెత్త పేరుకొని ఉంది. నేను ఆదుర్దాగా క్రిందకి వెళ్ళి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిల్చొని ఉన్నాడు. భయపడకండి, క్రింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దాన్ని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దాన్ని బయటకు కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటకు రాలేదు. చివరిగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశాను. తరువాత గొంతులోనికి నా వేలు చొప్పించాను. ఉంగరం వేలికి తగిలింది. దాన్ని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవ్కు పొంగు అంటే మిజిల్స్ పోసింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతిపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టర్ ఆ పుండును ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనుకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏమీ చేయలేకపోయాడు. నేను ఈ డాక్టర్ను గాక నా డాక్టర్ అయిన శ్రీ సాయిబాబానే నమ్మదలిచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజుల్లో అని ప్రశ్నించాడు. 24 గంటల్లో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనపడి 24 గంటలని ఎందుకు చెప్పావు? వెంటనే అని చెప్పి ఉండాల్సింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకి పుండు మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆ జ్వరం 9 రోజులకు గాని తగ్గదని చెప్పాడట. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। కానీ ఊది వాడిన మరుసటి రోజు కల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా 7 రూపాయలు ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థానకు పంపమని కోరాడు. కిందటి ఏడాది 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్పై పాలు మరుగునిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకొని స్టవ్పై పడ్డాడు.
సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైనబడి చర్మం బొబ్బలెక్కడమో బట్టలు అంటుకొని కాలడమో జరుగుతుంది. కానీ బాబా కృప వలన ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక ప్రక్కకు, పాలగిన్నె మరో ప్రక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడుపడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం 1936 వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మారాలు వెదుకుతుండగా బిళ్ళలున్న ఒక పెట్టె కనిపించింది. అవి పెప్పర్మెంట్లు అనుకొని కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగటుగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలుక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడనుకుని తన వేలుతో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది. ఏమి తిన్నావని అడిగితే ప్రక్కనున్న చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసమని పంపులు తిరుగుతూ పాములాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ విష పదార్థమంతా వాంతి అయ్యేందుకు మందులు ఇచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయ్యింది. కడుపులో ఉన్న విష పదార్థమంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత వాడు తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని కొద్దిగానే తిన్నందువల్ల వాడికేమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. క్యాషియర్గా పనిచేస్తున్న ఒకతని ఆఫీసు ఖాతాలో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరకు పంపాడు. క్యాషియర్ సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమలను గురించి చెప్పి అతనిని కాపాడగలవారు బాబా ఒక్కరేనని వెంటనే షిరిడీ వెళ్ళి వారిని క్షమించమని అర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడి వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకొని సగుణమేర్ నాయక్ సహాయంతో దానిని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తర్వాత ఫోటోను తీసుకుని షిరిడి నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీస్ ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలకు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమసిపోయింది. అతను అనుకున్నట్లు అతనిని విచారించడానికి, ఉద్యోగం నుండి తొలగించడం కానీ జరగలేదు. విసి చిట్నిస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నిస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడి వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతను అలాగే చేశాడు. తర్వాత అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందడానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయినాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తమ ముందుంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన ప్రక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री
సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందడానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకి 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తమ ముందు ఉంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన పక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుదిశ్వాస విడిచింది. తగిన విధంగా శ్రాద్ధ కర్మలు జరిపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య పోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాలు, ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవడం వంటి భారాలు నాపై పడడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో రూ. 80 జేబులో వేసుకుని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంటిలో వదిలి నాసిక్కు రైలులో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతడు నా కోసం ఎంతో శ్రమ తీసుకుని నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నాకెంతో సహాయపడ్డాడు. అతను, మీరెక్కడికి వెళుతున్నారు? నేను, నాసిక్. అతను, మీరెందుకు కంబళి తీసుకెళ్లడం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను, అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి, రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను, మేము నివాసం ఉండేది ఇక్కడికి దగ్గరలో ఉన్న బొంబాయి ఆర్ట్ స్కూల్లో. ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టను ఇచ్చాడు. నేను ఆ చుట్ట తీసుకుని, మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? అతను, నా పేరు గణపతి శంకర్. నేను ఆ పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళ్తున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను, మీరు నాసిక్ ఎందుకు వెళుతున్నారు? అతను, ఊరికే చూడటానికి. మా సాహెబ్ సిమ్లాకు వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను, మీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోండి, లేదా నా చేతికి ఇస్తే నా స్టీలు ట్రంకులో భద్రపరుస్తాను. నేనేమీ సంకోచించకుండా నా దగ్గర ఉన్న రూ. 80 అతని చేతికి ఇచ్చి పడుకొని నిద్రపోయాను. నాసిక్ దగ్గరలో ఉన్న గోటి స్టేషన్తో అతను నన్ను నిద్రలేపాడు. ముఖం కడుక్కుని ఇద్దరం టీ తాగాము. దానికి అతనే డబ్బులు ఇచ్చాడు. తర్వాత నాసిక్ రోడ్ స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు. మీరు పూజారి భట్జీ దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేనే చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంట ఉండి ఒక ప్యూన్ లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఈ విషయాలన్నీ అతనికి బాగా తెలిసి ఉండటంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేసి పిండాన్ని రామ్కుండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు. రామ్కుండ్ దగ్గరున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమంటే, అతను చెప్పినట్టుగా నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావాల్సిందిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుతో పైసాతో సహా లెక్క చెప్పాడు. తర్వాత నాసిక్లోనున్న దేవాలయాలన్నింటినీ తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు శుభకార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరం అని తలచి ఆ పూజ జరగకపోతే అతను చేస్తున్నది సరైన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తూ ఉంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానిని సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను అంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజే తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ని కలవకపోవడంతో గణపతి శంకర్
నన్ను కలవకపోవడంతో నేను బొంబాయి ఆర్ట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ నన్ను పేరు గల వారెవరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయడం లేదని, ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతిని సహాయపడిన ఈ గణపతి సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंद आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंद आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगनु कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगनु कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप बाए रहमो नजर करो। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं न जानो, मैं न जानो, मैं न जानो। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप बाई रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। सातवीं आखिर का, सातवीं आखिर का, सातवीं आखिर का। तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप बाई रहमो नजर करो। अपने मस्जिद का जाड़ू गनो है, अपने मस्जिद का जाड़ू गनो है। मालिक का मारे, मालिक का मारे, मालिक का मारे। तुम बाबा साई रहमो नजर करो, रहमो नजर करो। अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप बाए रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి